బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని మల్లికార్జున అన్నసత్రం సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి దేవస్థానం నిబంధనలు ఉల్లంఘించి మల్లికార్జున సత్రంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి డాన్సులు వేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ అవడంతో దేవాదాయ శాఖ సీరియస్ అయింది. ఐటెం పాటలకు స్టెప్పులు వేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 5 మందిపై 296, 299 R/W 35 BNS కింద శ్రీశైలం ఎస్ఐ సుబ్బారెడ్డి కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు. హరినాయుడు, చెప్పండి, అసలు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు? ఎటువంటి సెక్షన్స్ వాళ్ళకి ఇచ్చారు? గుడ్ మార్నింగ్ పవని. నంద్యాల జిల్లా శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో డిసెంబర్ 31 రోజున దేవస్థాన నిబంధనలను ఉల్లంఘించి మల్లికార్జున సత్రంలోని నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డ్యాన్సులు వేయడం, రికార్డింగ్ డ్యాన్సులు అదేవిధంగా చేయడం, ఐటమ్ సాంగ్స్ కు వీరు తదుపరి కార్యాచరణ అంతా కూడా ఆ రోజు రాత్రి మొత్తం పూర్తిగా డ్యాన్స్ లో మునిగి కేకులు కట్ చేసినటువంటి వాటిపైన తగు చర్యలు శ్రీశైలం 1 టౌన్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. పవన్ 5 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి వ్యక్తిగా మోహన్, రెండో వ్యక్తిగా శివ, మూడవ వ్యక్తిగా పద్మావతి, 4వ పర్సన్ గా లక్ష్మి, 5వ వ్యక్తిగా శ్రీ లక్ష్మి పైన కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 2 మగవారు, 3 మహిళల పైన కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వారిపైన 296, 299 RW 35 BNS కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసులు పూర్తిగా మతపరమైన విశ్వాసాలను దెబ్బతీయడం, అనగా ఒక మతానికి సంబంధించినటువంటి టెంపుల్స్ లో ఇలా భక్తులను విరుద్ధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి చర్యలు చేపట్టినందున వీరిపైన ఈ తగు కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అందులో 2 మగవారు, 3 మహిళలు కావడం చేయడం జరిగింది. పావని మనం ఇలాగే చూసినట్లయితే పవని, మనం ఇటీవరకే ఒక నెల కిందటనే తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి మహిళ అక్కడే పూర్తిగా డాన్స్ వేసి ఆ డాన్స్ వేసినటువంటి వీడియోను పూర్తిగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం, అదేవిధంగా సోషల్ మీడియాలో హల్చల్ కావడంపై వారిపైన కూడా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం పరస్పరం వార్తల్లో రావడం, హిందూ మనోభావాల భక్తుల దెబ్బతీయడం, అదేవిధంగా మనకు రాష్ట్రంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అయితే పవిత్రత ఉందో అదే విధంగా మనకు సెకండ్ తిరుపతిగా శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం, అదేవిధంగా అభివృద్ధి కార్యాచరణలో భాగంగా శ్రీశైలం వెళ్తున్నటువంటి భాగంలో ఇలా పరస్పరం వార్తల్లోకి రావడం, అదేవిధంగా ఎన్నోసార్లు కట్టుదిట్టు చేసినటువంటి పరిస్థితుల్లో అంటే పూర్తిగా అక్కడ పోలీస్ అధికారులు ఎంత సిబ్బంది కూడా పూర్తిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం, తగు మతపరమైనటువంటి కార్యాచరణ చేస్తున్నటువంటి వారిపైన కూడా అక్కడ దేవాలయ శాఖ సిబ్బంది వారిపైన తగు చర్యలు తీసుకోవడం జరుగుతూనే ఉంది. మనం చూసినట్లయితే డిసెంబర్ 25వ తేదీన కూడా ఇలాగే మనకు ఎక్కడైతే శ్రీశైలం చేరుకోవడానికి ఎక్కడైతే టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ దగ్గర దాదాపు 220 కేజీల చికెన్, మటన్ దొరకడం, మందు సీసాలు దొరకడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వైన్స్ ను కూడా శ్రీశైలానికి సప్లై చేస్తున్నారని పోయిన వారం క్రితమే ఒక వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేయడం, అదేవిధంగా మరో వ్యక్తి ఆత్మకూరుకు సంబంధించినటువంటి వ్యక్తి 47 మద్యం బాటిళ్లను తీసుకొని శ్రీశైలం వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు చాకచక్యంగా అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతూనే ఉంది. ఇలా పలుమార్లు శ్రీశైలానికి చుట్టుపక్కల ఉన్నవారు మద్యం కానీ, అదేవిధంగా మాంసాహారాలు కానీ సంబంధించినటువంటి, అదేవిధంగా ఇది నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి రికార్డింగ్ డ్యాన్స్లు, అదేవిధంగా ఐటమ్ సాంగ్స్ కు కేక్ కట్ చేయడం ఇలా పరస్పరం జరుగుతూనే ఉంది. ఇలా ఎవరైతే చేస్తున్నారో వారిపైన అయితే కూడా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటూనే ఉన్నారు. దేవాలయ ఆలయ ఈవో శ్రీనివాసరావు, అదేవిధంగా చైర్మన్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల కళ్ళు కప్పి వీళ్ళందరూ ఇలా దారుణాలకు పాల్పడుతున్నారని చెప్పేసి అక్కడ హిందూ సంస్థకు సంబంధించిన, అదేవిధంగా హిందూ సంఘాలు కానివ్వండి, RSS నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వారి యొక్క మనోభావాన్ని తెలియజేస్తున్నారు. భవాని. హరినాయుడు, అసలు మహిళలు అయ్యుండి కూడా ఇటువంటి పనులు చేయడాన్ని భక్తులు ఏ విధంగా చూస్తున్నారు? ఏమంటున్నారు వాళ్ళు?
పుష్పవని అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో మహిళలు వారి యొక్క ఉద్యోగ రీత్యా అంటే ఆ సత్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి పనుల రీత్యా ఏదో జీతానికి వచ్చి పని చేస్తున్నటువంటి సందర్భంలో మనం అత్యంతగా మనం కొలుచుకున్నటువంటి శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం నందు పని చేస్తూనే ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఇలా రికార్డింగ్ డ్యాన్సులు వేయడం ఇలా చేయడంపై మహిళల పైన ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు కానివ్వండి, ఆ శ్రీశైలం దర్శనానికి వచ్చినటువంటి మహిళలు కూడా తీవ్రమైనటువంటి వారి యొక్క బాధను వ్యక్తపరచడం జరుగుతుంది. ఇలాంటి మహిళలను కఠినంగా శిక్షించాలి, మరోసారి ఇలా రిపీట్ కాకుండా ఉండాలి అంటే వారిపైన పోలీస్ అధికారులు కానివ్వండి, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మరో ఎవరైనా సరే మరలా అక్కడ డ్యాన్సులు వేయడం కానీ ఇలా రికార్డింగ్ డ్యాన్సులు వేయడం కానీ ఇలా కేక్ కటింగ్ అంటే మన హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా పనులు చేస్తున్నటువంటి వారు మరలా చేయకుండా ఉండాలంటే తగు కఠినమైన చర్యలు వీరిపై ఈ 5గురిపై చర్యలు తీసుకున్నట్లయితే కూడా మరలా ఇలాంటిది రిపీట్ కాకుండా ఉంటుందని చెప్పేసి మహిళా సంఘాలు కానివ్వండి, శ్రీశైలం వచ్చినటువంటి మహిళలు కూడా అయితే వారి యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. భావని ఇది పరస్పరం శ్రీశైలం వార్తల్లోకి రావడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడిప్పుడే మనం డెవలప్మెంట్ చూస్తూనే ఉన్నాం. శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కూడా మనకు శ్రీప్లేన్ కానివ్వండి, అదేవిధంగా అంకాల మల్లమ్మ కన్నీరు చుట్టుపక్కల కానివ్వండి, ఇలా రుద్ర పార్కు ఈ ఏవైతే మనకు శ్రీశైలంలో ఉన్నాయో ఒక పర్యాటక రంగంగా కానివ్వండి, ఒక శ్రీశైలాన్ని పుణ్యక్షేత్రంగా పూర్తిగా అన్ని విధాలుగా తీర్చిదిద్దేటువంటి సమయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొందరు వ్యక్తులైతే ఇది పరస్పరంగా అంటే ప్లాన్ చేసి చేస్తున్నారా, లేదంటే హిందువుల పైన ఒక దెబ్బతీసే విధంగా ఇలా ప్రవర్తిస్తున్నారా అనే ఆలోచన అయితే ఎక్కువగా వినపడుతుంది. పవని ఎస్ హర్నాయుడు, ఇంకెప్పుడు ఎటువంటి ఆలయాల్లో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు అయితే ఇప్పటికే వారిపైన తగు చర్యలు తీసుకొని అక్కడ ఏదైతే మల్లికార్జున సత్రంలో జరిగినటువంటి రికార్డింగ్ డ్యాన్స్ అక్కడికి వెళ్ళి అధికారులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరెవరు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు, ఎవరు చెప్పింటే ఇలా ప్రవర్తించారు అనే ఒక పూర్తి సమాచారం అయితే అక్కడికి వెళ్ళి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళంతకు వాళ్ళే మేము 31st జరిగింది కాకపోతే మా తప్పైందని ఏ విధంగా అయితే తెలియజేస్తున్నారో అదే విధంగా పలుమార్లు అక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి అక్కడ ముందస్తుగానే ఒకవేళ ఏదైనా ఒక ఫెస్టివల్ ఉంటే ఆ ఫెస్టివల్ కు ముందస్తుగానే తగు చర్యలు ఏర్పాటు చేసి ఒక అవేర్నెస్ మాదిరిగా అన్ని సత్రాలకు సంబంధించినటువంటి మేనేజర్లను అక్కడ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సత్రాలలో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక పరిధిలో అందరికి ఒక కామన్ మీటింగ్ మాదిరిగా ఏర్పాటు చేసి ఏదైనా సరే చట్టానికి విరుద్ధంగా కానీ మన హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా కానీ దయచేసి మీరు పాల్పడవద్దండి, అలాంటి సంఘ సంస్కారం మీరు చేయొద్దండి, మన శ్రీశైలంలో ఉన్నాం పుణ్యక్షేత్రంలో ఉండి ఇలాంటి పనులు మనం చేయకూడదు అని పలుమార్లు దేవాదాయ శాఖ అధికారులు పోలీస్ అధికారులు కూడా వారికి హెచ్చరికలు చేయడం, ఎలాంటి పనులకు పాల్పడితే వారిపైన ఎలాంటి కేసులు నమోదవుతాయి అనే అంశాన్ని కూడా వాళ్ళకి పూర్తిగా అవేర్నెస్ తో ఇవ్వడంతో పాటు కొన్ని ఫ్లెక్సీలు కూడా శ్రీశైలంలో అయితే ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటిపైన పూర్తిగా అంటే వీరి యొక్క వాళ్ళు డిపార్ట్మెంట్ కానివ్వండి, దేవాదాయ శాఖ అధికారులు కానివ్వండి వారు చేస్తున్నటువంటి అవేర్నెస్ ను వీళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం, సరే ఏముందిలే ఏం జరుగుతుందిలే అన్న విధంగా ప్రవర్తిస్తున్నట్టయితే మనకు కనబడుతుంది. భావని ఎస్ హర్నాయుడు, అంటే కేవలం ఇది సోషల్ మీడియాలో ఏదో రీల్స్ వీడియోస్కి పెట్టుకోవడం కోసం ఇట్లా దేవుణ్ణి కూడా దేవాలయాల్లో కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు మనం? ఎస్ భావని, ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ లో మనం ఎక్కడ ఉన్నామో శ్రీశైలంలో ఉన్నామా లేదంటే మన ఇంటి దగ్గర ఉన్నామా లేదంటే పార్కులో ఉన్నామా అన్నట్టుగా అయితే చాలా మంది అయితే ప్రవర్తిస్తున్నారు. మనం 2 నెలల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం చూసినట్లయితే కూడా అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ ఒక ఐటమ్ సాంగ్ డ్యాన్స్ వేయడం జరిగింది. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారందరూ తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని వ్యక్తపరచడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని అంటే ఇది అత్యంత పుణ్యక్షేత్రంలోనూ పలుమార్లు రిపీట్ కావడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. శ్రీశైలం చేరుకున్నటువంటి భక్తాదులు కానివ్వండి, అదేవిధంగా శ్రీశైలంతో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత పుణ్యక్షేత్రాలలో అక్కడ దర్శనానికి వెళ్తున్నారే కానీ ఆ దర్శనానికి వెళ్తున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పెద్దలు కూడా ఇలా చేయకూడదు, మన శ్రీశైలంలో ఉన్నాం, తిరుపతిలో ఉన్నాం, ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పకపోవడము, అదేవిధంగా లేదంటే వీళ్ళు ఒక ఫ్రీడమ్ కు అలవాటు పడడం లేదు. మరోసారికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఎక్కడ చేసినా వాళ్ళు ఒక డ్యాన్సులు వేయడం వల్ల మాకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, మేము సోషల్ మీడియాలో మేము హైలైట్ అవుతున్నాం, పబ్లిసిటీ అవుతున్నాం అనే ఒక ఆలోచన విధానంతో వాళ్ళు ఓన్లీ మనం పుణ్యక్షేత్రంలో ఉన్నామా లేదంటే రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నామా లేదంటే ఎక్కడో సినిమా థియేటర్లో మనం ఉన్నామా అని ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా
పుణ్యక్షేత్రాల్లో ఇలా చేయడం చాలా దారుణమైనటువంటి పరిణామాలు పావని. ఇలా మనం చూస్తూనే ఉన్నాం. పరస్పరంగా కూడా ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం నుంచి ఎన్నో సార్లుగా ఇలాంటి ఇష్యూస్ రావడం, ఎవరైతే ఇలాంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారిని కొన్ని సెక్షన్ల కింద అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటి ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్స్ హల్చల్ అవుతున్నాయి. ఆ హల్చల్ అయినటువంటి ప్రోగ్రామ్ కు సంబంధించినటువంటి శిక్షకు కారణమైనటువంటి వాళ్ళు కూడా మరలా క్షమాపణ చెప్తూ, అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం. ఒక నెల క్రితం శివజ్యోతి కూడా ఇలాగే చేసినటువంటి తిరుపతి సంఘటన కూడా మనం చేశాం. పలుమార్లు వాళ్ళు మా తప్పు అయిందన్నప్పుడు కూడా టీటీడీ దేవస్థానం వాళ్ళ ఆధార్ కార్డు ప్రకారం వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో దర్శనం చేసుకోకుండా ఎలాగైతే చేశారో అదే విధానాన్ని మన శ్రీశైలంలో కూడా తీసుకొని వస్తే వారి యొక్క భయం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఏర్పడుతుంది. ఎవరైతే ఇలా శ్రీశైలంలో వచ్చే రికార్డింగ్ డ్యాన్సులు వేయడం కానీ, ఇన్స్టాలో పోస్టులు చేయడం కానీ, వివిధ రకాలుగా సంబంధించినటువంటి ఐటమ్ సాంగ్స్ కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలలో ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళకు కుటుంబ సభ్యులు ఎవరు కూడా శ్రీశైలం చేరుకోకూడదు అనేది ఒకటి ఏదైనా తిరుపతి మాదిరిగా శ్రీశైలంలో తీసుకొని వస్తే కూడా, అదే విధంగా ఎవరైతే మద్యం అమ్ముతున్నారో, మాంసాన్ని తీసుకువస్తున్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకునే విధానంలో భాగంగా ఈ విధమైనటువంటి శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వీరు దర్శనానికి అనర్హులు అనే విధంగా ప్రకటిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరికైనా సరే కఠిన శిక్ష విధిస్తే గానీ మిగతా వారు మారని చెప్పేసి హిందూ సంఘ నాయకులు కానివ్వండి, మహిళా సంఘ నాయకులు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తిరుపతిలో శ్రీశైలంలో నివాసం ఉన్నటువంటి భక్తాదులు కానివ్వండి, వారి యొక్క ఆలోచన విధానాన్ని అయితే తెలియజేస్తున్నారు భవని. థ్యాంక్ యూ హరినాయుడు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.